విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూర్మనపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర స్టీల్ ప్లాంట్కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఆర్చ్ వద్ద ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రధాన రహదారిపై నిరసన చేస్తున్న కార్మికులను తొలగించడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది. ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. సార్, మీరు ఓన్ అమరావతి పోలవరం కాదు, విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రాష్ట్రానికి తలమానికం. ఇలాంటి స్టీల్ ప్లాంట్ ఇంకా ఈ జన్మలోకే రాదు. దయచేసి మీరు కేంద్ర ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో లక్షలాది మంది ఆధారపడుతున్నారు. ఉత్తరాంధ్ర జీవనాడి స్టీల్ ప్లాంట్ ముంచేశారు. ఇది పూర్తిగా మూసేయడానికి కేంద్రం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తక్షణమే మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జైల్లో మీరు చేయాలని చెప్పి మేము పోరాట కమిటీలో డిమాండ్ చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూర్మనపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర స్టీల్ ప్లాంట్కు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కార్మికులు రోడ్డెక్కారు. స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ ఆర్చ్ వద్ద ధర్నాకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రధాన రహదారిపై నిరసన చేస్తున్న కార్మికులను తొలగించడానికి పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత కొనసాగింది. ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, మీ ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ 2001 నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కూర్మనపాలెం జంక్షన్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఉక్కు పోరాట కమిటీ నాయకులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సౌజన్య, దాదాపు 3 సంవత్సరాలు కాబోతుంది ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి. ఫిబ్రవరి 3 సంవత్సరాలు కాబోతుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని అనేక దఫాలుగా ఉద్యమాలు చేస్తున్నారు, బంధువులు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. అయినప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని విమర్శలు వస్తాయి. ఇటీవల జరిగినట్టు ఈ ఎలక్షన్ లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు హామీ ఇచ్చాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని. అయినప్పుడు కూడా 2 నెలలు దాటిపోయినప్పుడు కూడా కనీసం అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ మా వైపు చూడట్లేదు. గాజువాకలో కూడా ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. దాదాపు ఉద్యోగులు 10,000 ఓట్లు ఉంటాయి. 10,000 ఓట్లు కూడా ఏ పార్టీ అయితే మాకు మద్దతు చేస్తే ఆ పార్టీకి వేసాం. అయినప్పటికీ పట్టించుకోలేదని గత కొన్ని రోజులుగా కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇవాళ కూర్మనపాలెం గేటు దగ్గర రాష్ట్రాలకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. కమ్యూనిస్ట్ పార్టీ సారథ్యంలో మొత్తం భారీగా కార్మికులు చేరుకున్నారు. కార్మికులంతా కూడా నేషనల్ హైవే దిగ్బంధం చేసి మొత్తం కూడా నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే అంశంపై ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. అయితే కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ, నాయకులు కానీ, లేకపోతే కార్మిక ఉద్యోగులు కానీ ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు కూడా అసలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏ విధంగా దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే విధంగా చేస్తున్నారు తప్ప తాము పట్టించుకోవడం. ప్రభుత్వం మారింది, రాష్ట్రంలో
కూటమి ప్రభుత్వం వచ్చింది, బీజేపీ, జనసేన, టీడీపీ కలిపిన ప్రభుత్వం వచ్చింది, మమ్మల్ని ఆదుకుంటామని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చంద్రబాబు దగ్గర నుంచి అందరూ చెప్పారు. అయినప్పుడు కూడా ఇంతవరకు కనీసం మా వంక చూసిన లేదని వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రాలకు భారీ రాష్ట్రాలతో చేయడం జరిగింది. వందల మంది ఉద్యోగులు రోడ్డుకి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఇంతమంది ఉద్యోగులు వస్తారని ఊహించలేదు. భారీగా ఉద్యోగులు రావడంతో మొత్తం కూడా నేషనల్ హైవే కూడా స్తంభింపజేశారు. అటు అనకాపల్లి వెళ్ళే రూట్ కానీ, ఇటు గాజువాక నుంచి వైజాగ్ వచ్చే రూట్ కానీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దీంతో పోలీసులు కూడా కవర్ చేసుకుని మొత్తం కార్మిక నాయకులు అయితే మొత్తం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి గాజువాక పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. సిపిఐ నాయకులు ప్రధానంగా ఈ ఉద్యమానికి ప్రధానమైన నాయకులు నరసింహతో పాటు ఆదినారాయణ తదితర నాయకులు అందరూ, ముఖ్య నాయకులు అందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా, ఎన్ని ఉద్యమాలు ఆపినప్పుడు కూడా తామైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఎవరు కొన్నా ఊరుకోమని చెప్తున్నారు. మరోవైపు యాజమాన్యం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఒకవైపు ఒక విభాగాన్ని అమ్ముకుంటూ వెళుతుంది. స్టీల్ ప్లాంట్ కార్మికుల డిమాండ్లు కానీ, వాళ్ళ నినాదాలు కానీ, వాళ్ళ చెప్పినటువంటి వినే ప్రసక్తే లేదు, ఎవరు కూడా వినట్లేదు. అటు రాష్ట్ర ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే మొన్న ఎలక్షన్ హామీ ఇచ్చారు, అయినప్పుడు కూడా పట్టించుకోలేదు. వాళ్ళందరూ ఆలోచించుతున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కూడా తాము పట్టించుకోలేదనే ఇప్పుడు కూటమికి మద్దతు ఇచ్చాం. ఈ కూటమి ప్రభుత్వం 2 నెలలు అయింది వచ్చి రాష్ట్రంలో ఇంతవరకు పట్టించుకోవట్లేదు. గతంలో కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు హామీలు ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగని చూస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఒక మంత్రి, సహాయ మంత్రి స్టీల్ శాఖ కూడా అప్పగించారు. ఆయన కూడా వచ్చి పరిశీలించారు, మమ్మల్ని చూశారు, మా పరిస్థితి చూశారు. స్టీల్ ప్లాంట్ మూసేస్తే దాదాపు 10,000 కుటుంబాలు రోడ్లు పడిపోతాయి. నిర్వాసితులు అయితే మొత్తం అన్ని కుటుంబాలు రోడ్డు పడిపోతాయి. దయచేసి మూయొద్దు, దీని లాభాల మాటలు పెట్టమని అనేక సూచనలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా బొగ్గు సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవట్లేదు తప్ప స్టీల్ ప్లాంట్ నష్టాలు చూపిస్తున్నారు. బొగ్గు సరఫరా చేయకుండా, బొగ్గుని ఇవ్వకుండా ఏ విధంగా స్టీల్ ప్లాంట్ లాభాలకు వెళ్తుందని కూడా వాళ్ళు కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఎలా ఉండదు. మరోవైపు స్టీల్ ప్లాంట్ ఇటీవల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సరైన నిర్వహణ లేకపోవడం వల్ల, సరైన పట్టించుకోవడం వల్ల కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే కేంద్రం చాలా మొండిగా వ్యవహరిస్తుంది, చాలా మొండి వైఖరితో వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం మళ్ళీ బీజేపీ వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, అయినప్పుడు కూడా ఇదే వైఖరితో అనుభవించడంతో, వాళ్ళు అవలంబించడంతో ఉద్యమాలు అయితే మరింత ఉద్యమం చేస్తాం. అవసరం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు బంధువులు అయితే, రాష్ట్రాలకు అయితే మరింత పిలుపునిచ్చి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వాళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వాసు.